ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈ రోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి. మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకు ఇవ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు ఈయన కృష్ణానదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది. 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు. రెండవది, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఎందుకు చేయలే? డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుద్ది. పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే 32,200 కోట్ల నుంచి 75,000-80,000 కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే, చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండ్రో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. 2019లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. 2020లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు, వీడియోలు, ఫోటోలు అని తీసుకెళ్ళి ఓ ప్రబుద్ధుడు తీసుకొని పోయి ఎన్జిటీలో కేసు వేసాడు. ఎన్జిటీ కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కట్టో కట్టడానికి వీలేదు, మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పి ఎన్జిటీ స్టిచింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేనా విజయభాస్కర్? ఇజ్ ఇట్? సో అట్లయిన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు? పంపులు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలి కదా, ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు? ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. మేము 7.15 టీఎంసీలు తాగునీళ్ళ కోసం ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత, సాగునీరుకు 2వ ప్రాధాన్యత, విద్యుత్ ఉత్పత్తికి 3వ ప్రాధాన్యత, ఇండస్ట్రియలైజేషన్కు 4వ ప్రాధాన్యత, పరిశ్రమలకు వాడుకోవడానికి. తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు, మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని 2023లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్. ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే, అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు. మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము. దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి. దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు
ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చినట్ట, పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే వాడేమంటాడు, ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది, దీని కింద ఈ వాదన ఉంది, మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది, 90 టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే, మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం, అందులో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం. ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీటిల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్లు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం, ఇది ఒక 45 టీఎంసీ, మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావో అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. రెండో 45కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా, 30 సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలించడం 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? రాస్తే వీడి దగ్గర ఏంది, తాడు లేదు పొంగరం లేదు. ఈ లోపల మిగిలించిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, కమిషన్ కాకతీయ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని, దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా. వీళ్ళు దొంగ లెక్కలన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి, సార్ చెరువులు కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు, పెరిగింది, పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాల ఈ చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు, మైనర్ ఇరిగేషన్ల గతంలో వాడుకునే దానికంటే 2 వాడుకుంటారు, సేవింగ్సే లేదు, ఈ 45 కూడా నువ్వు అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా తీసి బయట పడేది, మొత్తం కొత్త ప్రాజెక్టు, దీన్ని మొత్తం తాళమేనని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేసినాం అంటే, అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి 25,000 కోట్లు 27,000 కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది. ఒక పని చేయరు, 90 టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది, డేటా దొరకదు, క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే ఓ మండలం ఓ రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో 30 ఏళ్ళ డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పించు, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది, మాకు ఈ లెక్కలు కట్టడానికే కుదరదు, రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు, ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము, దాని ప్రకారం ఫస్ట్ 45 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం, మిగతా 45 ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా 45 చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి సాగదీద్దామని ముందుకు వెళ్దాము అనే దాని మీద మీ 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు. టోటల్ మీద మాకు 90 టీఎంసీలు, ఫస్ట్ ఫేజ్లో మా సేవింగ్స్ 45 టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నారు. దీంట్లో 2 ఉన్నాయి. ఈ అనుమతి వస్తే ఈయన 11.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చిండు ఫస్ట్. రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అది ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్ సంచయ్
సితాయి యోజన ప్రాజెక్ట్స్ అని 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ 60-40 రేషియోలో 60% కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు. ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చున్నాం. తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చొని మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని అనుమతులు ఉండి, కొన్ని క్లియరెన్స్లు ఉండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, వాటర్ నీటి కేటాయింపులు ఇవి ఉంటేనే వాళ్ళ ప్రాజెక్టును టేకప్ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము, దీన్ని అనుమతి ఇవ్వండి, దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది. దీని మీద 84,000 కోట్ల మీద ఏదైతే ప్రాజెక్టు ఉందో దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక 50,000 కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. మిగతాది మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీ 27,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్గా పాలమూరు రంగారెడ్డి డిపోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా ఆయన లెక్కలేస్తుంటే ఢిల్లీ 50 సార్లు పోయిండు, 51 సార్లు పోయిండు అని అరాజ్ పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలిక్కి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి. ఒకవేళ ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు బ్యాంకులు 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి. ఈరోజు చంద్రశేఖరరావు 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలకు లోన్ తెచ్చిండు. కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు మనం లోన్కి వెళ్తే 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35-40 ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది.